హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం పనస పండుని ఎలా కోస్తారో చూద్దాం. ఫస్ట్ కత్తికున్న మన చేతికి ఆయిల్ పూసుకోవాలి. షార్ప్ అయిన కత్తి తీసుకోవాలి. ఇలా పనస పండుని పొడవులో కట్ చేసుకోవాలి. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కట్ చేసేటప్పుడు. ఇలా ఓపెన్ అయినాక మధ్యలో గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జుని తీసుకోవాలి. అప్పుడే మనకి సీడ్స్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనకి తెల్ల కనబడుతుంది కదా, అదే అండి పాలు ప్లస్ జిగురు అంటారు. అది మన చేతులకి అంటుకుంటే పోదు. సో దానికోసం మనం ఆయిల్ పెట్టుకుంటాం. ఇలా మధ్యలో కాడ తీసేసినాక ఇలా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే చూడండి మీకు ఎంత మంచిగా నీట్గా కనిపిస్తుందో. ప్లస్ ఈ ఫ్రూట్స్ అనేది మనకి ఎల్లో కలర్లో ఉంటే మంచిగా పండినట్టు. మీకు పాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది చూడండి, అక్కడెక్కడ తెల్లగా. ఇంకోటి సీడ్స్ ఉన్నాయి కదా, లోపల సీడ్స్ ఉంటాయి. అవి సీడ్స్ తీసి మనం తినాలి. ప్లస్ ఆ సీడ్స్ కూడా మనకు సాల్ట్ వేసుకొని వాటర్లో సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకొని కూడా తినచ్చు.